దెయ్యాలని దెబ్బలు కొట్టినా ఓర్చుకున్నావు, కాపడం పెడితే ఓర్చుకోలేవా? సెయిట సాపు. నొప్పిగా ఉన్నదిరా గాని. గొడ్డును కొట్టినట్టు కొట్టినారు. వాళ్ళు మనుషులు కాదే, రాక్షసులు. వాళ్ళ కాళ్ళు చేతులు చచ్చిపడిపోను. వాళ్ళకి మాట రాకుండా పక్షవాతం రావాలా. వాళ్ళ చేతులు ఇరిగిపోను. వాళ్ళకు పచ్చ కామెలు రాను. రే తప్పు తప్పురా గాని, అట్ట అనరాదు. నువ్వు నోర్మల్ ఇవే చెప్తున్నా. సచ్చేలా కొట్టినారు. ఇంకా వాళ్ళ మీద జాలేందుకే నీకు? వాళ్ళ జిమ్మడిపోను, నాశనం అయిపోతారక్క. చూస్తా ఉండు. నా ఉసురు ఊరికే పోదక్క. రోజు ఆంజనేయ స్వామి దండకం చదివేటోడిని. నాలుక మీద మచ్చకూడుంది. అన్నది జరగకపోతే నా పేరు మేగోటి గణేషే కాదక్క. నీకు దండం పెడతా ఊకోరా. అలా సెవెన్ పడ్డాయంటే సంపేస్తారు. ఇప్పుడే సగం చంపినారు, మిగిలిన ప్రాణం తీనికొత్తారా? మాటి మాటి కొట్టడం తమాషాగుందేటి? చూడు ఎట్టా పట్టి కొట్టారో. వాళ్ళకంటే చిన్నోళ్ళం, లేనోళ్ళం. అయ్య కోసం ఊరుకుంటుంటే అదే మన ఊరైతే వాళ్ళ శవాలు లేసేయి. పెద్దబాబు గారే నాకు ప్రాణం అన్న సంగతి అలా తెలిస్తే కొట్టక ముద్దెట్టుకుంటారేటి. అంటే పెద్దబాబు గారిని నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం భవానమ్మ గారికి, చంద్రముఖమ్మ గారికి తెలిసిపోయినాదా? నా గుండెల్లో ఆ దేవుడున్నాడని అలా కోపాన్ని నా ఒంటి మీద సూయించినారు. ఇందులో అలా తప్పేం లేదు లేరా. 5 దినాల్లో పెళ్లి చేసుకోబోయే పెద్దబాబు గారిని ఆరాధిస్తున్నానంటే ఎవరైనా తోలు తీస్తారు. పెళ్లిదేముందే, పైసలుంటే చేస్తారు. కానీ ప్రేమించడానికి మనసే ఉండాలి. అది నీ కాడుందే. పార్వతి, అయ్యో కూర్చో కూర్చో. అమ్మాయి గారు మీరు ఏంటి గాని ప్రేమ మనసు అని చాలా సీరియస్గా చెప్తున్నాడు.